అదే నువ్వు లింక్డ్ఇన్‌లో అప్లై చేయమన్నావు కదా! సో, నేను లాస్ట్ 1 వీక్ నుండి దగ్గర దగ్గర ఒక 500 కంపెనీస్‌కి అప్లై చేసిన. నౌకరీలో ఒక 1000 కంపెనీస్‌కి అప్లై చేసిన. కానీ అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా నాకెందుకో హోప్ లేదురా ఈ జాబ్ వస్తదని. నేను ఎంటెక్ అన్నా లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ అన్నా స్టార్ట్ చేసుకుంటా. సో, సేమ్ సిట్యుయేషన్‌ని చాలామంది అయితే ఫేస్ చేస్తుంటారు. లైక్ 500 కంపెనీస్‌కి అప్లై చేసిన, 1000 కంపెనీస్‌కి అప్లై చేసిన. బట్ నాకు ఓన్లీ రిజెక్షన్ ఈమెయిల్సే వచ్చినాయి. ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ కాలేదని. సో, ఒకరు మనల్ని రిజెక్ట్ చేస్తున్నారంటే రీజన్ చెప్పాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే రీజన్ అయితే చెప్పవు. సో, మన గర్ల్ ఫ్రెండ్‌లు ఎవరైతేనేమో రీజన్ చెప్పి రిజెక్ట్ చేసేవాళ్ళు. సో, వీళ్ళు ఎట్లాగో రీజన్ చెప్పారు కాబట్టి మనమే ఫిగర్ అవుట్ చేయాలి అసలు ఎక్కడ థింగ్స్ రాంగ్‌గా వెళ్తున్నాయని. సో, మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏటీఎస్‌ని ఇగ్నోర్ చేస్తాం. స్టైల్‌గా రెజ్యూమెలు క్రియేట్ చేసుకుంటాం, అప్లోడ్ చేస్తాం. సో, మనం ఏమనుకుంటాం ఈ డిజైన్ చూసి రిక్రూటర్ ఇంప్రెస్ అవుతాడు, కాల్ చేస్తారని చెప్పేసి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అప్లోడ్ చేసే రెజ్యూమేలో మెజారిటీ ఆఫ్ ద కంపెనీలో డైరెక్ట్గా రిక్రూటర్ దగ్గరికి అయితే వెళ్ళవు. సో, ఫస్ట్ అవి ఏటీఎస్ దగ్గరికి వెళ్తాయి. సో, ఏటీఎస్ ఫిల్టర్ చేస్తుంది వ్యాలిడ్ క్యాండిడేట్ కాదా అని చెప్పేసి. సో, మనం స్టైల్ రెజ్యూమేలు పెడితే ఏటీఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా డిక్లైన్ చేస్తాయి. సో, మన రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ అయితే ఉండాలి. ఫ్యాన్సీ ఫార్మాట్లో అసలు ఉండాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా గూగుల్ డాక్లోనే టెంప్లెట్ ఉంటాయి, రెజ్యూమే టెంప్లెట్. అదే యూస్ చేసుకున్నా కూడా మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన రెజ్యూమేలో ఇమేజెస్ కానీ టేబుల్స్ కానీ ఉంటాయి. ఏటీఎస్ వాటిని రీడ్ చేయదు. సో, నువ్వు అందులో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పెట్టినా కూడా వేస్ట్. అండ్ మన రెజ్యూమేలో జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఉండాలి. సో, అవి లేకపోయినా కూడా ఏటీఎస్ అయితే దాన్ని రిజెక్ట్ చేస్తుంది. సో, నీకు ఎంత స్కిల్స్ ఉన్నా, నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నా, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేసుకోకపోతే మాత్రం జాబ్ ఎప్పటికీ రాదు. అండ్ మనం చేసే సెకండ్ మిస్టేక్ వచ్చేసి బ్లైండ్ గా 100 జాబ్స్ కి అప్లై చేస్తాం. అండ్ రిజెక్షన్ మెయిల్ వచ్చినప్పుడు ఫీల్ అవుతాం అసలు ఎందుకు రిజెక్షన్ మెయిల్ వచ్చిందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసిన జాబ్కి జాబ్ డిస్క్రిప్షన్ తెలియదు, వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలో అది తెలియదు, అండ్ వాళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో అది కూడా తెలియదు. మనం బ్లైండ్గా అప్లై చేస్తాం అన్నీ కూడా. అండ్ రిజెక్షన్ వస్తుందని చెప్పేసి బాధపడతాం. సో, నిజం చెప్పాలంటే ఇది చాలా వరస్ట్ స్ట్రాటజీ. సో, ఫస్ట్ నీ స్కిల్స్ ఏంటి, నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటిది, అండ్ జాబ్ డిస్క్రిప్షన్కి నీకున్న స్కిల్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, అప్పుడే నువ్వు అప్లై చేయి. అంతేగాని దేనికి పడితే దానికి అప్లై చేస్తే షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. థర్డ్ మిస్టేక్ వచ్చేసి డెడ్ పోర్ట్ఫోలియో. సో, రెజ్యూమేలో అన్ని స్కిల్స్ పెడతాం, నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పేసి, కానీ గిటబ్లో ఏముండదు. సో, నీకు వచ్చని చెప్పి ఎలా తెలుసుకోవాలి, వాళ్ళని కాల్ చేసి అడగాల నీకు ఇదొచ్చా ఇదొచ్చా అని చెప్పేసి, కాదు కదా. సో, నువ్వు ఏమొచ్చినా కూడా నువ్వు గిటబ్లో పెట్టుకోవాలి. అండ్ గిటబ్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. రీడ్మీ ఫైల్ రాయాలి, డిస్క్రిప్షన్ రాయాలి, అండ్ నువ్వు రాసిన కోడ్కి కమెంట్స్ రాయాలి, డాక్ స్ట్రింగ్స్ రాయాలి. సో, అన్నీ కూడా ప్రాపర్గా ఉంచుకోవాలి. కొన్ని రెజ్యూమేలు ఏంటంటే వాళ్ళు గిటబ్ లింక్ పెడతారు, ఓకే బాగుంది గిటబ్ లింక్ అని చెప్పేసి అనుకుంటాం. సో, దాన్ని ఓపెన్ చేస్తే పెద్ద షాక్, ఇంకా ఒక్క ప్రాజెక్ట్ కూడా ఉండదు. అండ్ కొన్ని కేసులో ఏంటంటే 2-3 ప్రాజెక్టులు ఉంటాయి, అవన్నీ కూడా బేసిక్ ప్రాజెక్ట్స్, టు డూ యాప్, వెదర్ యాప్. సో, మనం అనుకుంటాం ఓకే ఇదన్నా చేసిందని చెప్పేసి. సో, అది ఎప్పుడు ఓపెన్ చేస్తే రీడ్మీ ఫైల్ ఉండదు, డిస్క్రిప్షన్ ఉండదు, అండ్ కోడింగ్ కూడా మోడ్యులర్ కోడింగ్ అయితే ఉండదు. ఇలాంటి పోర్ట్ఫోలియో పెట్టుకుంటే మనకు రిజెక్షన్స్ తప్ప ఇంకేం వస్తాయి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి లింక్డ్ఇన్లో ఇన్యాక్టివ్గా ఉండడం. సో, నువ్వు రెజ్యూమే అప్లోడ్ చేసినప్పుడు రిక్రూటర్ ఫస్ట్ నేను చెక్ చేస్తాడు లింక్డ్ఇన్లో ఉన్నావా లేదా అని చెప్పేసి. సో, లింక్డ్ఇన్ అనేది ఆన్లైన్ క్రెడిబిలిటీ పెంచుతుంది. సో, నీ అకౌంట్ ఓపెన్ చేస్తే నీ ప్రొఫైల్లో ప్రాజెక్ట్స్ ఉండవు, టెక్నికల్ పోస్ట్ ఉండవు. సో, ఇప్పుడు నీకు స్కిల్స్ ఉన్నాయా లేవా, లేకపోతే నువ్వు వాల్యుబుల్ క్యాండిడేటా కాదా అని చెప్పేసి తెలియదు వాళ్ళకి. సో, అందుకని చెప్పేసి లింక్డ్ఇన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ లాస్ట్ అండ్ వరస్ట్ మిస్టేక్ వచ్చేసి నువ్వు ఇంటర్వ్యూకి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం. సో, ఒక కంపెనీలో మనం ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే ఫస్ట్ మనం కంపెనీ రీసెర్చ్ చేయాలి. వాళ్ళ ప్రొడక్ట్ ఏంటిది, వాళ్ళ నెక్స్ట్ 5 year గోల్ ఏంటిది, అండ్ వాళ్ళు కాంపిటీటర్స్ ఎవరు. సో, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. బట్ ఇవేవి మనం చేయం, కానీ ఇంటర్వ్యూకి పోతాం. సో, అలా పోయినప్పుడు ఏంటిది రిజెక్షనే వస్తుంది. సో, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకోండి. దాని తర్వాత మీరు టెక్నికల్గా ఇంప్రూవ్ అవ్వండి, లైక్ మీ నాలెడ్జ్ని అయితే పెంచుకోండి. సో, ఈ మిస్టేక్స్ మీరు కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఒక మంచి జాబ్ అయితే వస్తుంది. అండ్ వీటిని మీరు కరెక్ట్ చేసుకోకుండా ఇగ్నోర్ చేస్తే మీ ఇన్బాక్స్లో రిజెక్షన్ మెయిల్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా జాబ్ రాలేదంటే దానికి మెయిన్ రీజన్ నువ్వే. సో, దాన్ని నువ్వు ఒప్పుకొని తీరాలి, అండ్ ఇంప్రూవ్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి. సో, ఇవన్నీ నా వల్ల కాదంటే జాబ్ ట్రై చేయడం మానేయాలి.